తలకు నెత్తికి పోసుకున్నాక మంచిగా తుడుచుకోవద్దా? ఇగో ఇంకా ఎండనే ఎండలే నెత్తి. ఏం కాదు తీరుతామ్మా, మెల్లగా జడయి లేట్ అవుతుంది, మళ్ళీ తిరుగుతుంది. నెంబర్ రాపించిందట మైగాడు? రాపించిందట. ఎంత నెంబర్ వచ్చిందట? 11, 10 వచ్చింది అన్నది. గంట జిల్లి రాపించినా 10 నెంబర్ వచ్చిందా? అబ్బో, ఆ మేడం దగ్గరికి మంది బాగా తరద్దమ్మా, పొద్దున్నే తీసుకుంటారు ఓపీలు. అట్లా చెప్తుంది కదా మేడం. సరే బిడ్డ, జర యాళ్ళ పొద్దుగల పోయి జర జల్దీ రాదు, ఎండ కాకముందే. సరేనా? సరే అత్తమ్మా. ఇప్పుడు ఎటుబాయి మాయగాడు ఉన్నాడు, అంగేసుకుంటాడు, తాళం చేసి ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉన్నాడు. తప్పుడు ఫోన్ చూస్తుండే ఏమో మీరు. బట్టలు వేసుకుంటాడు. బిడ్డ జర జాగ్రత్త పో. బస్సులో ఇట్లా పోతారా బండి మీద పోతారా? బండి మీదనే. బస్కి పోతే మళ్ళీ వచ్చినాకనే షేన్ కాడికి కూడా ఉండే, మళ్ళీ లేట్ అవుతుంది అంటాడు. సరే బిడ్డ, జర బండి మీద నిమ్మలంగా పోమానా, మళ్ళీ జర స్పీడ్ నడపకండి బండి. సరే వేసుకున్నావారా? తయారైనవా? జర ఏళ్ళపోతే ఇలా పోయిరారు బిడ్డ, మళ్ళీ ఎండ అవుతుంది. సరే సరే పోయేస్తాం. జర జ్యూస్ అని ఏమన్నా తాపి, ఎండ కొడుతుంది బాగా. ఏమన్నా జ్యూస్ తాగురా? తాగుతా. అన్ని పెట్టినా అయితే అన్నీ పెట్టినా నాకేమన్నా కూరగాయలు ఇట్లా తెమ్మంటారు ఇంతకు? టమాటాలు ఉన్నాయి, ఇంత చిక్కుడుగాయ అన్న ఏమన్నా తీసుకురా. బీరకాయలో చిక్కుడుగాయ ఉంటే తీసుకురా. అట్నే మన అల్లమెల్లిగడ్డ కూడా అయిపోయిందన్న రావాలి. అవును బిడ్డ, వస్తాడేమో అని చూస్తే వాడు వస్తానే లేడా అమ్మేటోళ్ళు. తీసుకురా, రూపాయలు కనబడతాయా? ఎండ బాగా అయితే ఏం తీసుకురా కూర. జర ఏళ్ళ పొద్దుగల లైన్ వచ్చింది అనుకో, జల్లి కాగానే తీసుకురా. తెలిసిన వాళ్ళు ఉన్నా మేడం దగ్గర పొద్దు. ఇప్పుడు మళ్ళీ 3 నెలలు వెళ్ళి 4 నెలల టైంకి స్కానింగ్ ఇట్లా జరుగుతుందో. అవును బిడ్డ, స్కానింగ్ ఇట్లా తీయమంటారా మరి? ఇప్పుడు ఏమంటారా? ఇప్పుడు 5 నెలలు పడడానికి ఎంత రోజులు? ఇంకా టైం ఉండదు ఉన్నదా? అది ఇప్పుడు 4 నెలలు కదా, మరి 5 నెలలు పడ్డానికి ఇట్లా తీయమంటారా మరి? తీయమంటారా? సరే ఇప్పుడు అడుగుతాం. ఏం కాదు అని అన్నది అనుకో, ఏం లేదు దాన్ని చూసినాక ఏదైనా తెలుస్తుంది కదా. ఇప్పుడే చూపిస్తా అన్నది మేడం అయితే, రమ్మని స్కానింగ్ చేయాలని అన్నది. సరే, ఒకవేళ 5 నెలలకు తీస్తా అంటేనేమో సరే, తీపిస్తా అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు మేడంకు. తీపిస్తా అంటే తీపి, కొంచెం అటు ఇటు లేట్ అయినా కానీ ఇంత కూడా దీన్ని ఒకసారి ఇట్లా పోరా. చెప్పొద్దారా నా కోడల గురించి? పోతాను చూడడానికి రేసం వస్తుంది. వండుకున్నది మళ్ళీ లేదు తేడుతుంది, నువ్వు ముందుగా కొంచెం అంత తిను. సరేరా, పాలు ఇట్లా గరం పెట్టినవా? పెట్టినా. సరే. పాడుగా ఇంత చేసిన గొడవ అయితే అందరే చేసి అయ్యో మంచం మీద తువ్వాలి అట్లనే ఉన్నాయా? ఏం చెప్తున్నావు పెద్దమ్మ? ఏం లేదు బిడ్డ, ఏం చేస్తున్నావురా? ఏం లేదు. ఏం ఇవ్వలేదు, ఏం తప్పులు లేదు. లేదురా, దావకలో పోయిండు అన్న ఇట్లా. అవునా? దావకలో కోడల్ని తీసుకొని ఇప్పుడు ఎన్ని నెలలే మరి? ఇప్పుడు 4 నెలలురా. అయ్యో అవునా? అయితే తొందర ఎదురు చూడక ముందు 2వ కాని పైన కానీ మంచిగా అయింది. ఏదో ఇక మనకి ఫస్ట్ అట్లా అయినందుకన్నా ఇప్పుడు మంచి కోడలు దొరికింది, టెన్షన్ లేదు. ఇంకా ఇప్పుడు 5 నెలలు వాళ్ళలేదు కదా, దావకలో పోయిరు పొమ్మన్నా. మరి స్కానింగ్ ఇట్లా తీస్తా అంటారా, మరి లేకపోతే 5 నెలలు పడ్డాక తీస్తారా తెలియదు. ఇప్పుడు 4 పడ్డాయా? ఇంకే స్కాన్లు కాలేవచ్చు. ఏది తీయలేదురా, మరి 5 నెలలు పడ్డాక తీస్తారా మరి ఎట్లన్నా తెలియదు. అయితే తీయనికైతే ఎదురు చూడకుండా తొందర అయింది మంచిగా.
అయిందా వంట ఇట్లా చేసినావా? చేసిన, నువ్వు చేసినావు మరి? ఇగో చెయ్యాలి, బియ్యం పెట్టినా, ఇక కూరగాయలకి ఇట్లా కోసి వండుతా. అవునా? మరి మీ చిన్న కోడలు ఏంది అత్త అయిపోగదా, ఏం చెప్తాంది? ఈమె ఇట్లా ఉండంగా గామె అక్కడ ఉండుడేంది? దాన్ని ముచ్చట తీస్తేనే కోపం వస్తుంది. ఇది ఇట్లా కడుపుతోటి ఉన్నది, దాన్ని తెలిసిన ముచ్చటనే గట్ల ఇసి పెట్టి పోవడం అవసరమా చెప్పాలకు? ఏమో మీ చిన్న కోడలు ఏమన్నంటే అక్కిన సిర్రు కత్తది మాట. ఆమె మాట తీరే వేరే ఉన్నది. ఏమన్నా కొద్దిగా అయ్యో చెయ్యిర్రి అది అని ఏం చెప్తారు, ఏం పని ఉంది కూర్చోరు అని మాట్లాడుతుంది. కానీ మీ చిన్న కోడలు మూతిటు ముక్కిటు పెడుతుంది. చక్కగా మాట్లాడేది ఇలా రాబుద్ది కాదు ఎప్పుడన్నా అట్లా వద్దామన్నా కానీ. ఇక అందుకే అది పోయిందంటే అటేరా, మరి మళ్ళీ ఎట్లుంది ఇంకా తను వచ్చేది తెలియదా చెప్పు? మరి ఆ పిల్లగాడు అన్నది వాళ్ళద్దా, వాళ్ళు మళ్ళీ వదిన గట్లుంది మరి ఎట్లనే అని చెప్పొద్దా ఏంటన్నా కొంచెం అన్నా? ఏమో ఇక ఫోన్ చేసి రమ్మన్నా రమ్మనాలే. ఇంట్లో ఇప్పుడు గట్లు ఉండే పనులు ఉండయారా చెప్పు? చిన్నపిల్లలు ఉండే పాలన వంటన ఈ బట్టలన ఎంత పని ఉంటుంది చెప్పు? ఏ గోస అయితే తీయ చిన్న పిల్లలు ఉంటే అస్సలు పని తీరది. ఇది ముడతారు అది ముడతారు, అది ముడితే ఇది ముడతారు. మళ్ళీ ఇట్లుండే వాళ్ళు పోయి అక్కడ చేరి. మరి చిన్న బుజ్జి పండుకుందా? పండుకున్నదిరా, పండుకుందని ఇక బియ్యం పెట్టినా. ఏమైనా ఉంటాయి ఇట్లా కూరగాయలు ఏమైనా ఉండాలి. మరి ఏం చెప్తారు, మరి ఎవరు కనబడతలేరు, ఏం సప్పులు లేదని. దావకులో లేకపోతే ఉండకపోను అప్పుడే రా కళ్ళబడి విలువకపో. మా మాట్లాడుతుంది కూర్చుంది రారా? ఏ పోతా అట్టినే మరి కనబడతలేరు గిన్ని రోజులాయా అని. అవునా? దా బిడ్డ కూర్చుందా. ఏం చెప్తా గాని మీ అత్తకి ఇట్లా ఏం చేస్తుందిరా? ఏముంది ఏం లేదు, శాతం కాక పోయిండా మీ ఆయన? అబ్బాయి కడిగి పోయిండా? పోయిండా. మీ చిన్న కూడలేంది? వచ్చినావు బిడ్డ? ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? పోలే దావకలో చూపించుకోలే? ఏమన్నారా? నువ్వు ఇట్లా ఏడవకు, నాకు భయం అవుతుంది. ఏమైంది, ఏమన్నా అన్నారా? చెప్పే, నువ్వు ఇట్లా ఏడవకు, నువ్వు ఇట్లా ఏడితే నాకు భయం అవుతుంది. ఏం లేదమ్మా, నువ్వేం భయపడకు. చెప్పు బిడ్డ, డాక్టర్లు ఏమన్నా అన్నారా? మనం ఎందుకు ఏడుస్తున్నావు? అత్తమ్మా, మేడం స్కాన్ తీసింది. స్కానింగ్లోనో టీవీలోనో ఏం చేసిందో తెలియదు కానీ మొత్తానికి అయితే పాప మంచిగానే ఉంది. అన్ని తీరులో ఓకే కానీ హార్ట్ బీట్ కొంచెం మంచిగా కొట్టుకుంటలేదు అని చెప్పి. అయ్యో దేవుడా, మేములాడ రాజన్న పోసమ్మ తల్లి, మీకు గిన్నె మొక్కులు మొక్కితే ఏందమ్మా ఇది? రజని, నువ్వేం బాధపడకే, నీకు అంత మంచిగా జరుగుతుంది, సరేనా? మొత్తమ్మా, ఐలేని దేవునికి, కొరెల దేవునికి, అన్ని దేవుళ్ళకి కూడా మొక్కినాం. మా అమ్మ కూడా మొక్కింది. ఏ దేవుడు కూడా అసలు ఏం చేస్తాడో ఏం చేయడో భయం అవుతుంది. బిడ్డ, నువ్వేం బాధపడకు, మంచిగా నువ్వు కడుపులో బిడ్డ మంచిగా ఉంటే ఎన్నోడ రాజన్నకు కొల్లాయలు కట్టేస్తారు 2, సరేనా? ఏం బాధపడకు. పోషవ తల్లికి అందరికి మంచిగా మొక్కి మంచిగా చేసుకుందాం. నువ్వు మంచిగా ఉండు బిడ్డ. రజిని, నువ్వేం బాధపడకే, నాకు మన్మడు పుట్టిననుకో కుమ్రవెల్లి మల్లన్నకు కూర మిసం చేపిస్తా, సరేనా? అమ్మ సమ్మక్క సారక్క తల్లి,
పిల్ల తల్లి మంచిగా ఉంటే వీళ్ళెత్తు బంగారం ఇస్తే తల్లి వచ్చి అమ్మ తల్లి పోషమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి మంచిగా ఆటలతో చేస్తా. మల్లన్న దేవుడికి పట్నాలు వేస్తా. నా కోడల్ని బిడ్డనైతే కాపాడు తండ్రి. కొండగట్టన్నా నాకు మన్మడో మన్మరాలో ఉడితే నీ పేరు కలిసి వచ్చేటట్టు పెట్టుకుంటా. వీళ్ళు మంచిగా ఉండేటట్టు ఇప్పుడు. అయ్యా తిరుపతి దేవుడా, నా కోడలు దానికి కొడుకో బిడ్డనో ఉట్టి మంచిగా ఉన్నారనుకో తలనీలాలు ఇస్తా తండ్రి. రజని నువ్వు ఏడవకే, బాధపడకు. పోయి గోళీలు వేసుకోపో. నేను దేవుడికి ముడుపు కడతా. ఊరికి ఏడ్చుకుంటుండవు. మన్నెత్తుపాయ ఆకలేదు. మన్నెత్తుపాయ ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఏమైందంట వేంద్రా, నిన్న మీరు దావకలే పోయినప్పటి నుంచి నాకు ఏం అంటున్నావు అడతలేదు. కడుపులో పాపకు హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుంది అన్నాడట డాక్టరు. ఏడని చెప్పింది, కొంచెం అంత మంచిగా కొంచెం హార్ట్ బీట్ తక్కువ ఉంది, నెక్స్ట్ మంత్లో చూద్దాం, పెద్ద స్కానింగ్ తీద్దాం కదా అని చెప్పింది. ఏం కాదారా మరి? ఏం కాదంటే ఏం చెప్తావు? అంతా దేవుందా, మనం చేసేది మనం చెప్తున్నాం కదా. నువ్వే గిట్లుంటే ఎప్పటి బెంగటి కదా, అది ఈ పాటికే ఎడుతూ ఉంది. కాదురా, మీరేమో చదువుకున్నోళ్ళు, మరి ఆ గోళీలు వేసుకుంటే మంచిగా అవుతారా కారా? నాకు ఏం తెలుస్తుంది రా, చెప్పు. గోళీలు వాడితే మంచిగా అయితే ఉంటుందిగా. మంచిగానే ఉంటుంది మేడం, బాగా అదేం చెప్పాలి, కొంచెం తక్కువ ఉంది, మెడిసిన్ వాడువి మంచిగా అవుతుంది అని చెప్పింది. దానికి మనమే మంచిగా దానికి ధైర్యం చెప్పాలి. కూడా నువ్వు ధైర్యం చెప్తావా, నువ్వే బెంగటి ఇస్తావా? ఏమోరా, నిన్న చెప్పినప్పటి నుంచి బెగడు వచ్చినట్టు అవుతుంది. ఏదో దేవుని దేవుళ్ళు మంచిగా అయితే మంచిగానే రా. ముడిపు వేసిన దేవునికి ఒకవేళ మంచిగా ఉన్నదని డాక్టర్ చెప్పింది అనుకో, మనం పట్నాలు వేద్దాం మల్లన్న దేవునికి, సరేనా? అవును, కానీ దుర్గమ్మకి ఏమో ఉందంటే అనే మొక్కు. అదే రా, మరి ఏమైనా దుర్గమ్మకి ఇట్లా కొంటెతనమా ఏందని అర్థమైతే లేదు. దుర్గమ్మకి కూడా మొక్కుతా మంచిగా ఏదైనా పురుగులనే వెళ్ళదిద్దాం. ఏం చేస్తుంది ఇప్పుడు? ఇప్పుడు ఏం చేసుడు ఏం లేదు. తమ్ముడు లేకపోయా మళ్ళీ ఏమైనా చేద్దామన్నా కానీ కాదురా, మరి తమ్మునికి ఫోన్ అన్న రాదురా, మరదలన్న రమ్మను. ఆయనకి మొన్న ఫోన్ చేస్తేనే అన్న ఫుల్ బిజీ ఉన్నా అన్న అని అన్నాడు. కాదురా, ఒక్కదాంతో ఇంట్లో పని అంతా అవుతుందారా? చిన్నది ఉండే చెప్పు, అది ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చూసుకోవాల్సి వస్తే. ఇప్పుడు పాలు తాపిస్తుంది, ఏడుస్తా ఉంది చిన్నది. జర ఇంట్లో పని కన్నా ఆసర అవుతుంది కదా. ఎవరు మరదలా? కాదమ్మా, నేను ఏమని చెప్పాలి చెప్పు తమ్ముడికి, అది ఆయనకి తెలియాలి. తమ్ముడు మరదలు ఒక పని కావాలంటే పిల్లల్ని పని చేసుకుంటా కంప్యూటర్ అనుకుంటే ఎట్లుంటుంది చెప్పు. ఇప్పుడు నేను ఒకదాన్ని వేస్తుంటే దాన్ని చూడబుద్ధి కాక అది వచ్చి ఎంత ఆసర కాబట్టి చెప్పు. ఇప్పుడు దానికి ఏమో పానం గట్లు ఉండే మంచిదా? ఇప్పుడు అదొకటి ఇదొకటి బరువు పనులు చేస్తే రెస్ట్ తీసుకోమన్నది, అదంతకి అది నది. అందుకే అంటున్నా, ఒకళ్ళు టైం గిట్లు ఉంటే జర ఫోన్ చేయి, నేను తర్వాత అయినా మాట్లాడదామా? కాదురమ్మాయి, లేకపోతే వాళ్ళ అమ్మగారి ఇంటికన్నా తోలుదామా? కాదమ్మా, మంచిగున్నాడు ఉంచుకొని ఇప్పుడు ఇట్లా రాగానే పంపిస్తాను ఏమనుకుంటారే, అసలే వాళ్ళ వైనే అటు ఇటు మాట్లాడుతుంది. ఇప్పుడు అద్దు కానీ 5 నెలల 7 నెలల పడ్డాక పంపిద్దాం మరి. ఇక అది కూడా నిజమే. ఇప్పుడు ఎటు కాకుండా 4 నెలలకు అట్లా పోరాదు అమ్మగారి ఇంటికి. పోతే 5 నెలలు పడ్డాక నన్ను లేకపోతే 7 నెలల కన్నా పంపిస్తారు. పాపం బిడ్డకి ఏమైనా చేసి పెడదామనో గిట్లుండే, అది ఏం తినొచ్చునో ఏం తినరాదో తెలియదు. ఫస్ట్ ఏమో అట్లా, ఇప్పుడేమో దీనికి ఇట్లా కాబట్టి ఏం మనసున పడతలేదురా. కాదమ్మా, అదేమన్నా మనం కావాలని చేసుకుంటా, అదేమో అట్లా జరిగింది. ఇది ఇప్పుడైతే డాక్టర్ అయితే మంచిగా ఉందని చెప్పారు కదా, మెడిసిన్ ఇచ్చారు, ఇంకేం చెప్తానే, అన్నిటికీ దేవుడు ఉన్నా అనుకుందాం. సరే తీరా, ఎట్లా అయితే అట్లా అవుతుంది. చేలు కడుక్కోపోతుండు నువ్వు కొంచెం బెంగటిలకు, దానికి నువ్వు కొంచెం మనం ధైర్యం చెప్పాలి. సరేరా. హలో అమ్మా, ఏడున్నవే? అంత మంచి అమ్మా, నువ్వు అంత మంచిగా? ఏం లేదమ్మా, దావకన పోయి వచ్చినావు నిన్న. పోయి వచ్చినావు, నువ్వు అన్నావు కదా పో, మళ్ళా
మందులు అయిపోకముందే 2 రోజుల ముందే పోన్నామని నిన్న పోయినాం. ఏం లేదమ్మా, దావకన పోతే డాక్టర్ ఉండి ఏమంటుంది కదా, మంచిగానే ఉంది అంత, కానీ హార్ట్ బీట్ కొంచెం తక్కువ కొట్టుకుంటుంది అంటుంది. ఏమో అమ్మ అట్లా అన్నది. ఇక మళ్ళా మందులకు తక్కువవుతుందా అని చెప్పి అడిగినాము. ఇంకో నెల రోజులకైతే మందులు వాడుర్రి, మళ్ళీ వచ్చినప్పుడు స్కానింగ్ చేద్దాం చూద్దామని అన్నది. అక్కడికా అమ్మ ఏమో ఏమంటుందో మరి మా అత్తమ్మ. నేనేం పని చేస్తలేను, నేనేం పనులు చేస్తలేను, అత్తమ్మే చేసుకుంటుంది. ఇక ఆమె పాపం నన్ను ముట్టనిత్తలేదు. ఇక చిన్న తల్లి నేను ఇక అట్టుగానే ఉంటాను. ఏ లేదమ్మా, చిన్నపిల్ల నన్ను ఎందుకు అంతది ఏందన్నది, మంచిగానే ఉంటుంది. కానీ అన్నకి ఇట్లా వదినకి ఇట్లా మంచిగా ఉన్నారా అని. లేదా వదినే ఎటు పోయింది, వాళ్ళ అబ్బగారింటికి వెళ్ళా. నేను ఉంటే మాట్లాడతా అనుకున్నా. సరే అమ్మ, వరి కోసిల్లానే తినబుద్ధి అయింది. అడగకుండా మా అత్తమ్మే చేసి పెడుతుంది. ఏదంటే అది ఆమె తెచ్చి పెడుతుంది, చేసి పెడుతుంది. ఓ రోజు ఇంత సేమియా చేస్తుంది, ఏమన్నా పులిహోర తినబుద్ధి అవుతుందా అని అంటుంది. అటు పోయి ఆ పనులు తెస్తుంది. ఏదో ఆమెకు వీలైనంత వరకు చేసి పెడతాను. మంచిగా ఉన్నాము, మందులు వేసుకుంటున్నాను. నేనేం టెన్షన్ పడతలేను, కానీ ఏమో ఎట్లుంటుందా అని మళ్ళీ ఒక టెన్షన్గా అంతే. ఇగో అన్నను ఆ వడ్ల కాడికి పోతే అదే ఎండలనే నేర్తాడు వాడు. ఎటు పడితే ఎండ అనడు, నీడ అనడు. వాడిని కొంచెం నీడకుండి పని చేసుకోమని. నువ్వు కూడా పోకు ఎండకు. పొద్దుగల 10-11 గంటల లోపే పోయి నేర్పుకొని ఇంటి ముఖం రాది. బాగా అయినాయి ఎండలు, ముదిరినాయి. నువ్వు పంపినావు కదమ్మా మొన్న 5,000 ఏమో పంపినట్టున్నావు కదా దవాఖాన తీసుకోమని. అలా ఏం మిగిలలే. ఏమన్నా మిగులుతాయో సుత్తా అనుకున్నా కానీ సరిపోయినాయి అమ్మ. నువ్వు మళ్ళీ పంపుడు ఏమద్దు. 5,000 స్కానింగ్కు దానికి అయిపోయినాయి. ఏమన్నా దెబ్బలు సరిపోలేదని అని మరి ఈయనైతే నాకు ఏం చెప్పలేదు. మరి నిన్ను అడుగుడు ఎందుకు అనుకున్నాడు ఏమో తెలియదు, కానీ నాకైతే ఏం చెప్పలేదు. నేను అడుగుతుంది, ఒకవేళ సరిపోలేదు అనేది ఉంటే వచ్చే నెలకు ఈ పైసలు ఆ పైసలు పంపిస్తూ. సరే అమ్మ, నువ్వు పైలో నాకేం కాదు, కానీ మంచిగానే మందులు వేసుకుంటాను. నువ్వు జాగ్రత్త వదినకు ఇట్లా పైలో. ఇప్పుడు రానమ్మా, చూస్తా. నేను నీకు చెప్తా మళ్ళీ ఎప్పుడు వస్తా ఏందనేది. కానీ సరే అమ్మ, మంచిగా తింటా, పడుకుంటా. మందులు వేసుకుంటే ముఖమంతా మీదికి వస్తుంది. సరేనే, బరువులు గిట్ల ఏం లావట్ట, ఊకే ఉర్రకు. సరే ఉండు. అన్నీ మంచిగానే ఉన్నాయి. అసలు ఈ పాపకి ఇట్లా ఎందుకు దేవుడా, ఏం కావద్దు. మళ్ళీ నెలకు పోయేసరికి అంతా మంచిగానే ఉన్నదని చెప్పాలి మేడం. మందులు వేసుకుంటే నీరు వచ్చినట్టు అవుతుంది. ఏం చెప్తాను పెద్దమ్మ? ఏం లేదు బిడ్డ, ఇగో ఎల్లిపాయల పొడి తీస్తున్నా. ఏంటి అంత చిన్న పోయినావు మరి? నేనా ఏం కాలేదురా. ఏమైంది చెప్పే పెద్దమ్మ, నేను వాళ్ళతో చెప్తారా? ఏంది ఏమైంది చెప్పు, గిట్లున్నావు. ఏం కాలేదురా, నిన్న అదే దావకలకు పోయిరని చెప్తే కొడుకు కూడా ఏమన్నారు అట్నే మరి? హార్ట్ బీటు తక్కువ కొట్టుకుంటుంది అన్నారంటరా. నాకు అదే రంది అవుతుంది. అయ్యో, స్కానింగ్లు ఇట్లా తీసిరట మరి? స్కానింగ్ తీసిరటరా, మళ్ళీ 5 నెలలు పడ్డాక కూడా తీస్తామన్నారట. గదే ఏం అర్థమవుతలేదు. హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుంది, ఏమవుతుందో ఏమో నాకు అదే రంది. గదేనే, ఏం కాదు, గదినికి భయపడతారా అని. ఇవాళ రేపట్లో ఎన్ని జరుగుతలేవు, గట్లా భయపడద్దు. గోళీలు ఇచ్చిరట్నా? గోళీలు గిట్ల ఇచ్చిరట. కానీ బిడ్డ, గోళీలు గిట్ల వేసుకుంటే తక్కువ అవుతుందా రా, మంచిగా అవుతుందా? నువ్వేం రంది పడకే, తక్కువ అవుతుంది. ఎందుకు కాదు చెప్పు. ఏం కాదే, నువ్వు అన్నిటికీ గట్లా టెన్షన్ పడితే ఆమె ఇంకా టెన్షన్ పడదా చెప్పు. నువ్వేం అది కాక కానీ మరి ఏదన్నా ఉంటే గలాత పదంలోనే ఉంచు. ముదిరితే పెద్ద పానానికి ప్రమాదం అంటారు. గదే బిడ్డ, గదే రంది అవుతుంది నాకు. ఈ దేవుళ్ళకి కూడా మొక్కినరా, ముడుపులు కూడా కట్టినా,
అదే మరి ఇంకేమన్నా మొక్కులు ఉంటే ఇట్లా ఏమన్నా తప్పిపోయి మర్చిపోయినావు కావచ్చు, ఏమన్నా అది చేసుకొని మొక్కపోయినావు, ఇంత దేవుళ్ళ కొంటతనం కూడా ఉంటుంది అంటారు కదా. ఏం చేయాలిరా, అన్ని దేవుళ్ళకి మొక్కినా, ఇక ఇంకేం చేయాలి చెప్పు నేను. అదే కానీ ఏదన్నా గట్టినే మళ్ళీ తప్పిపోయి మర్చిపోయి ఉంటే ఎట్లా అని గట్లా దేవుళ్ళది కూడా చూపుతుంది అంటారు కదా. అన్ని దేవుళ్ళకి మొక్కినరా, ఏ దేవునికి మర్చిపోలే నేను. అయితమే కానీ మంచిగానే ఉంటుంది, నువ్వేం రంది పడకు. కానీ ఇక ఏం మందు పోపియాలరా చెప్పు. ఇప్పుడు ఉన్న పానమే గిట్లుండే, హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుందని, అదే రందా. ఇప్పుడు ఈ మందు పోపిస్తే ఇంకేమన్నా అయితే ఎట్లా చెప్పు. ఏం కాదు, ఫస్ట్ అంటే ఇంతే బాధ ఉండదు చూడు, ఏం కాదు, నువ్వేం భయపడకే. ఏమో బిడ్డ చూద్దాం ఇక, మరి ఒకవేళ మంచిగానే ఉందని 5 నెలలకి ఇట్లా చెప్తే అప్పుడు పోపిస్తాం. గదే కానీ కొద్దిగా ఏది ఉన్నా కానీ ముందే సుధరాయించుకోర్రి. లాత పదాలు లేదు ఎట్లయినా కానీ మళ్ళీ ఈ వారికి గట్ల అయింది, నలుగురు నలబెట్టట్టు అయింది. ఇక ఎల్లక్కుల కోడలకు ఓపించిరేమో మనవాడే పుట్టిండు, మనవాడే పుట్టిండు. ఇక ఐటోళ్ళకి అవుతుంది, కానుళ్ళకి అవుతలేదు కానీ ఐటోళ్ళకి గానే పట్టింది, నమ్ముకొని మనం పోయించుకుంటే. అదే కానీ ఏమో అక్క కూడా అన్నది మరి, అదే మరి వాళ్ళ కొడుకే పుట్టిండు, కొడుకే పుట్టిండు. అదే మళ్ళీ ఆ పిల్ల అట్లా అని నేను అందుకే మరి అట్నే ఓ మాట చెప్పిపోదామని వచ్చింది. ఏమో బిడ్డ, ఒక 5 నెలలు పడ్డాక ఇట్లా మంచిగా ఉందని అంటే అప్పుడు పోపిస్తా. గదే మరి అన్నీ అయితే తెలుసుకొని అది చెయ్యదు. నువ్వేం రంది పడకు, దిగులు పడకు, నువ్వు ధైర్యం కొద్ది ఉండాలకు ధైర్యం చెప్పు. ఏం ధైర్యం బిడ్డ, ధైర్యం కోల్పోయినట్టు అవుతుంది నాకు ఆ మాట వినగానే. ఏ గట్ల అనకు కానీ ఇక నేను పోయేస్తా, మరి నేను తెలుసుకున్నాక ఏదన్నా చెప్తుంది. సరే బిడ్డ. అమ్మోళ్ళ ఇంటికి పొమ్మంటావా? అమ్మోళ్ళింటికి ఇప్పుడు పోతాడు కదా 4 నెలల. ఎవరన్నారు? పోవచ్చు, ఏం కాదు. అమ్మ అన్నది పోదట 5 నెలలు 7 నెలలు. ఇప్పుడు నేను ఈ 2 చేస్తా అంటే అమ్మ ఒక్కటి, ఆమె మస్తు ఇబ్బంది పడుతుంది. నాకు ఆమెతో చేయించుకోడు నచ్చలేదు. ఊకే అవుతుంది, ఇప్పుడే అవుతుంది కదా. ఊకే వేయదు కానీ ఆమె నేను ఇట్లా కూర్చున్నా కూడా తీసుకొచ్చి అన్నం ఇచ్చుడు, మంచం మీద కూర్చుంటా అంటే ఆమె చూడంటే నాకు ఎందుకో మంచి అనిపించలేదు అయ్యా. మనం ఏం కావాలని నువ్వు కావాలని ఏం చేస్తాడు. ఈ టైంలో అయిపోతే ఎప్పుడైతే చెప్పమ్మా. నాకు ఎందుకో ఈ దావకాని విషయంలో మస్తు భయం అవుతుంది. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇంకా అటు ఇటు అన్న 2 రోజుల దగ్గరికి వస్తున్నాయి. పోవాలి, పోతే ఈసారి పోతే ఏమంటుందో మేడం. కాదు ఎప్పుడు అదే భయపడుకుంటా బెంగ పెట్టుకుంటుంటే ఏమైతే చెప్పు. మనం మేడం ఇచ్చాడు మెడిసిన్ వాడుతుంది నువ్వు వాడుతున్నా కానీ ఏం కాదంటవా? ఏమవుతుంది, ఏం కాదు. మేడం చెప్పింది కదా మస్తు మందికి ఇట్లా అవుతుంది, మళ్ళీ నార్మల్ అవుతుంది అని చెప్పిందా లేదు? మరి ఒక 4 రోజులు మా వదిలేని రమ్మనన్నా. వదిన వస్తుందా అని నాకు అత్తమ్మ ఎత్తంటే మంచి అనిపించలేదయ్యా. ఆ చిన్న తల్లిని పట్టుకుంటుంది, ఆమె పాపం అటు ఇంట్లో పని చేస్తుంది, బయట పని చేస్తుంది. ఆమె నాకు ఏదంటే అది నచ్చినవి అండి పెడుతుంది. ఖరాబ్ అయిన అత్తమ్మ కూడా ఈ పని ఆ పని చేసుకోలేక. తమ్ముడు అత్త అయిపోయి ఇంకా వర్క్ ఉందన్నట్టు. మీరు ఒకసారి ఫోన్ చేయకపోయినా? ఫోన్ చేస్తే వాడు ఉండడే అన్నాడు, అన్న పని ఉందన్న, వర్క్ బిజీ ఉందన్న. అత్తమ్మ ఏమో చెప్తుందిగా. కూసో ఏం కాదు, కూసో. అది కూర్చో అత్తమ్మ. ఏంటి నీకే పని బాగా అవుతుందని అది అవుతుంది. అయితే రాదురా, ఏమైతుంది? ఏం లేదు అత్తమ్మ, చూడు ఎంత ఖరాబ్ అయినావు. ఇంట్లో పని అటు చిన్న తల్లిని పట్టుకున్నాడు, నీకు ఈ పనులతోనే ఆగమవుతుంది. గుంజుకపోయింది. పవన్కి ఒకసారి ఫోన్ చేయకపోయినావు? ఫోన్ చేయండి తీసుకొస్తా. ఇప్పుడు చేసినావో చేయకపోయినా మంచిదే కానీ నువ్వు ఒకసారి అయితే ఫోన్ చేసి మరి వాళ్ళు వస్తారా అని అడుగు. వాడు రానున్నాడు మొన్న అన్నాడు. సరే మరి వాళ్ళని మన కోసం వాళ్ళని రమ్మని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. లేకుండా కాదురా, మరి చేయరాదురా తమ్మునికి ఫోను. ఏం చేయాలి, మొన్న చెప్తే అన్న నాకు 15-20 రోజుల దాకా ఫుల్ బిజీ ఉంది, వర్క్ ఉంది, రారాదు అన్నాడు. ఏమని చేయాలి చెప్పి? ఏమని చేసుడైందిరా, వానికి పని ఉంటేంది, ఇదేం చేస్తున్నాడా? జర దాని శాతగాని మనిషినే, ఒక్కదాంతో అయితే దారా రమ్మను, ఇంత ఆసరైతుంది ఇక పనికి. ఇప్పుడు అంత ఇంత కొంత పని నేర్చుకోలేదా? ఈ నేర్చుకున్న కానీ నీ ఎట్లా పంపిరా నచ్చుతుంది, అడేమనుకుంటుండే. నువ్వు జర ఆయనగా ఫోన్ చేయి, నేను మాట్లాడతా. అది అత్తమ్మ, దాన్ని ఎందుకు రమ్మంటావు? ఆయన అక్కడ అది ఇక్కడ అది కంచితం అంత మంచిగా ఉండలేదు కానీ ఉండనితి. ఇక నేనే అవసరమైతే మా వాళ్ళ ఇంటికి పోతా. అగో నీ కథ బాగానే ఉందేమే, మళ్ళీ అమ్మగారింటికి పోతా అంటావు. ఏడికేమొద్దు, ఉండు. ఈడ మాత్రం వాళ్ళు ఉంది, ఇప్పుడు 4 ఉన్నారా? ఉన్నోళ్ళే మీరా? కాదత్తమ్మ, ఇప్పుడు మళ్ళీ దాన్ని రమ్మంటే అది అక్కడ ఇది ఇక్కడ ఆయన అక్కడ
అదంత ఇబ్బంది పడుతుంది. నేనే మా ఇంటికి పోతా. ఏమొద్దు ఇక అట్లా అంటే మరి పెళ్ళైనాక తెల్లారి మర్నాడు పోయిన వాళ్ళు ఉన్నారు అవుట్ తప్పు. ఇక అట్లా అంటే అంతకంటే ఈనమ్మా మీ మామ పిలిచినప్పుడు నాకు విడిచిపెట్టి పోలేదా? ఉండలేదు నీ పొరగలను పట్టుకొని. అది నిజమే కానీ దాన్ని వేరు కదా అత్తమ్మ. ఏం వేరలేదు. అరే సాయంత్రము ఫోన్ చేసి చిన్నోనికి మాట్లాడతా. సరే బిడ్డ నువ్వు ఏ రంది పనులు కూడా రావు కదా అత్తమ్మ. ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చి? ఏదన్నా కానీ ఇంత గ్యాస్ దూడ్చులోకి నేను బియ్యం పెట్టుగా చిన్న చిన్న పనులను ఏదా చిన్నదన్నా నాడిపియేదా చెప్పు మన చిట్టి తల్లిని. చిన్న చిన్న పనులు చేయని నువ్వేం రంది పెట్టుకోకు. బుక్కర దీన్ని నిమ్మలంగా ఉండు. నేను చేసేది పని చేస్తుంటే చూడబుద్దిగా కాదు రావట్టే నాకేం గోస అనిపించబట్టే. ఏం చేయాలి మరి ఏం చేయాలి పని ఉందన్నా ఆడంటాడు. ఏం లేదు దాని కథలు అన్ని పని చేసి అదగాక వీకిందాడికి మాట్లాడు చేయి సాయంత్రం ఫోన్ చేయి మాట్లాడతా చిన్నంతో ఇంటికి పోయినాక. ఇప్పుడు మనం ఇక్కడికి రమ్మన్నాక దానికి పనులు రాకపోతే మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టు కాదు అత్తమ్మ. ఏమి ఇబ్బంది పెట్టినట్టు ఏం కాదు. చిన్న చిన్న పనులన్నా ఏని చేరా ఇక దాన్ని అట్లనే ఉంచితే కాదు అట్లనే అలవాటు పడుతుంది. ఏ పని రాకుండా రేపు ముందర దానికి ఏమన్నా పిల్లల జల్లలు అయితే దానికి ఎట్లా చేసుకుంటుంది? ఓ బిడ్డ బుక్కడంతా దీన్ని పండుకోపో గోళీలు వేసుకుంటా.